welcome to Chocolate Factory. This is Sujita. జనరల్ గా పిల్లలు బిస్కెట్స్ కంటే చాక్లెట్స్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బిస్కెట్స్ లో కూడా క్రీమ్ బిస్కెట్స్ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే నాకు అనిపించింది ఈ బిస్కెట్స్ ను కూడా చాక్లెట్స్ గా మార్చేస్తే పోలా అని అనిపించిందే తడువాయి వెంటనే దీపికతో షేర్ చేశాను. దీపిక కూడా ఏముంది, మార్చేస్తే పోలే అని అంది కదా దీపిక. అందుకే ఈ రోజు మనం మన చాక్లెట్ ఫ్యాక్టరీలో ఓరియో పాప్స్ చేస్తున్నాం. ఓరియో పాప్స్, ఓరియో బిస్కెట్స్ అంటే పిల్లలకి అస్సలు పిచ్చి కదండి. దాంతో ఇంకా లాలీపాప్స్ తయారు చేస్తే అదిరిపోతుంది కదా. మనం ఇప్పటి వరకు రకరకాల లాలీపాప్స్ చూసే ఉండుంటాం, కానీ బిస్కెట్స్ తో లాలీపాప్స్ అంటే కొంచెం డిఫరెంటే కదా. సో మనకి ఎలా ఉండిపోతుందో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓరియో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఓరియో బిస్కెట్స్, చాక్లెట్ గనాష్, స్ప్రింకిల్స్, ఆలివ్ ఆయిల్, డార్క్ చాక్లెట్. ఓకే, మరి ఇది చాలా సింపుల్ మెథడా? చాలా ఈజీ ప్రాసెస్. ఏం లేదు, ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకుంటాము. ఓకే, మిక్స్ చేసుకొని దీనికి బైండింగ్ ఏజెంట్ ఒకటి కావాలి కదా. పౌడర్ లాగా ఉంటే మనకి లడ్డు లాగా బాల్ లాగా ఫామ్ అవుతుంది, కాబట్టి ఆ బైండింగ్ ఏజెంట్ కోసం మనం చాక్లెట్ గనాష్ యూస్ చేస్తాం. ఓకే, చాక్లెట్ గనాష్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు. అసలు ఒక్కొక్కటి గనాష్ తో తయారు చేస్తూ ఉంటుంటే అర్థం అవుతుంది. సో ముందుగానే మనం చాక్లెట్ గనాష్ ని తయారు చేసి పెట్టుకుంటే చాలా బెటర్. దాంతో చాలా రకాలు మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము ఓరియో బిస్కెట్స్ ని బ్లెండ్ చేసుకుందాం, పౌడర్ లోకి చేసుకుందాం. సో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, మనకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి 4-5 బాల్స్ అయ్యేలాగా తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇది మిక్సీలో వేసుకుందాము. సో ఓరియో బిస్కెట్స్ ని ఫస్ట్ మనం మిక్సీ పట్టించేసుకొని కొంచెం పౌడర్ లా తయారు చేసుకోవాలి. ఎందుకంటే బాల్స్ లో ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పౌడర్ కావాలి, కాబట్టి దాన్ని మిక్సీ పట్టించేస్తాం. మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంత ఫైన్ గా రావాలి మొత్తం. ఓకే, మొత్తం పౌడర్ అయిపోవాలి. ఎందుకంటే మనం బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కూడా గరగరగా లేకుండా మొత్తం పౌడర్ అయిపోవాలి, ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మనము చాక్లెట్ గనాష్ వేసుకొని మిక్స్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకుందాము. సో తర్వాత ఏం చేయాలి? తర్వాత మనము ఈ బాల్స్ ని ఫ్రీజ్ చేసుకోవాలి కాసేపు. మనము చాక్లెట్ డిప్ చేయాలి కదా, చాక్లెట్ లో డిప్ చేయాలి కదా పాప్స్ ని. సో దానికోసం మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. సో ఈ లోపు నువ్వు చాక్లెట్ మెల్ట్ చేసేస్తావా? సో ఇప్పుడు డిప్ చేసుకోవడానికి మనం డార్క్ చాక్లెట్ తీసుకుందాం కదా. అవును. ఓకే, కొంచెం ఆయిల్ వేసి ఆలివ్ ఆయిల్ ని యూజ్ చేస్తాం ఫర్ స్మూత్నెస్ రావడానికి కోసం బాగా కదా, సిల్కీగా ఉండడం కోసము. ఓకే, సో దీన్ని నేను మెల్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక 30 to 40 seconds మెల్ట్ చేసి చూసుకుంటూ ఉండాలి. ఓకే, మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే బర్న్ అయిపోతుందని. సో ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకోవాలి కదా. సో ఈ పౌడర్ లో మనం చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకున్నాము. ఇది క్వాంటిటీ అంటూ ఏమీ లేదు, మనం యాడ్ చేసుకొని బాల్స్ కన్సిస్టెన్సీ ప్రకారం బాల్ వచ్చేంత వరకు వేసుకోవడమే. ఓకే, సో కలుపుతూ ఉండేటప్పుడు మనకు తెలిసిపోతుంది ఎంతవరకు అవసరం అవుతుంది గనాష్ అనేది కదా. అంతే. మనము ఈ చాక్లెట్ గనాష్ యాక్చువల్గా ఓరియో కుకీస్ కి క్రీమ్ చీజ్ కూడా యూజ్ చేసి మనం మిక్స్ చేసుకోవచ్చు, గనాషే కాదు. కానీ ఇది మనది చాక్లెట్ ఫ్యాక్టరీ కాబట్టి నేను చాక్లెట్ గనాష్ యూజ్ చేసి మిక్స్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ మనం ఎందుకు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని? మనము స్టిక్స్ కి మనం ఇప్పుడు బాల్స్ ఇన్సర్ట్ చేస్తాం, బాల్స్ లోపల స్టిక్స్. సో అది నిలవాలి కదా, పడిపోకూడదు కదా, జారిపోకుండా ఉండడం కోసము మనము ఫ్రీజ్ చేసుకుంటాము. ఫ్రీజ్ చేసుకొని అది కొంచెం సెట్ అయ్యాక మనం అప్పుడు డిప్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం వేసుకున్న గెనాష్ సరిపోయింది, ఓకే. ఎందుకంటే మనకి బాల్ విడిపోకుండా వస్తుంది చక్కగా. సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లాలీపాప్ ఆ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చిన్న లాలీపాప్స్ కావాలంటే చిన్నవి. మెయిన్ గా బర్త్డే పార్టీస్ కి ఇన్వైట్ చేస్తాం, రిటర్న్ గిఫ్ట్స్ లో మనము చాక్లెట్స్ ఇస్తూ ఉంటాం. అదే హోమ్ మేడ్ ఇలాంటి పాప్స్ ఇచ్చామనుకోండి, మనకి హ్యాపీ, హోమ్ మేడ్ అని వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును. సో అన్ని మళ్ళీ కొనుక్కోవడం కూడా కష్టం అవుతుంది ఇంట్లో తయారు చేసుకుంటే. ఇంకా అంటే అక్కడ పెట్టే ఖర్చుతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ సైజ్ బాల్స్ అయితే సరిపోతుంది. ఓకే. ఈ సైజ్ బాల్స్ లో మనము లాలీపాప్ స్టిక్ ఇన్సర్ట్ చేస్తాము. సో స్టిక్ ని లోపల పెట్టేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే విడిపోతుంది అది. సో ఇప్పుడు లాలీపాప్ స్టిక్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, మనము ఈ బాల్స్ ని కూడా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది ఇన్సర్షన్ ప్రాసెస్ కూడా. మనం కొంచెం మెల్టెడ్ చాక్లెట్ అన్నా గెనాష్ అన్నా ఈ లాలీపాప్ స్టిక్ పెట్టి దీంట్లో ఇన్సర్ట్ చేస్తే అది ఈజీగా వెళ్తుంది. వెళ్ళడం అనే కాదు, స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట లోపల. మనం ఫ్రీజ్ చేసినప్పుడు ఆ లోపలిది కూడా గట్టి పడిపోతుంది కదా, సో అందుకు స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఎన్ని నిమిషాల పాటు దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి? 3 to 4 minutes పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు వెంటనే దాన్ని డిప్ చేయడానికి, చాక్లెట్ లో డిప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి హోల్డ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. యా, లాలీపాప్ ఈ ఫ్రీజర్ లో ఒక 3 to 4 minutes పెట్టుకుందాం. ఓకే. సో ఒక 2 to 4 minutes కనుక మనం దాన్ని ఫ్రీజ్ చేసుకున్నాం అంటే కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత చాక్లెట్ లో డిప్ చేసుకుని స్ప్రింకిల్స్ చల్లుకుంటే అప్పుడు యమ్మి యమ్మి ఓరియో పాప్స్ రెడీ అయిపోతుంది. సో దీపిక, మనం చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకుంటాం కదా డిప్ చేసుకోవడానికి. సో అది మెల్ట్ అయిపోయిందేమో చూద్దామా? ఓకే, అబ్సల్యూట్లీ పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం 3 to 4 minutes అయింది కదా, మన పాప్స్ కూడా రెడీ అయి ఉంటాయి. అవి కూడా కొంచెం గట్టిపడి ఉంటాయి. కొంచెం బాగానే గట్టిపడ్డాయి. సో ఇప్పుడు మనం దీంట్లో డిప్ చేసుకోవడానికి ఇంత కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మనము వాటిని డిప్ చేసుకొని దీంట్లో స్ప్రింకిల్స్ వేసుకుంటే అయిపోతుంది, పాప్స్ రెడీ అయిపోతుంది. సో ఈచ్ వన్ ని అలాగ రోల్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్నది తీసేసి ఓకే ఇలాగ ఒకసారి రోల్ చేస్తే సరిపోతుంది. సో దాని మీద మనం స్ప్రింకిల్స్ వేసుకోవాలి, లైక్ రెయిన్బో స్ప్రింకిల్స్. సో ఏది బాగుంది అనిపిస్తే సో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇలాగ చాక్లెట్ లో డిప్ చేసి స్ప్రింకిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ 1 to 2 minutes. ఈ జస్ట్ ఈ మెల్టెడ్ చాక్లెట్ దానికి పూర్తిగా చాక్లెట్ పట్టుకోవాలి కాబట్టి కొంతసేపు ఫ్రీజ్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, టెంపరేచర్ కే కొంచెం ఫ్రీజ్ అవుతుంది. సో ఒక 2-3 minutes పెడితే సరిపోతుంది. సో మొత్తం అన్ని చాక్లెట్స్ అలాగే దాని మీద మనకి ఎలాంటి స్ప్రింకిల్స్ కావాలంటే అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. మనకి చాక్లెట్వి ఉన్నాయి, రెయిన్బో స్ప్రింకిల్స్ ఉన్నాయి, అలా డిఫరెంట్ ఎవరికి ఏది కావాలనుకుంటే అది. ఓకే, సో ఎక్కువగా పిల్లలు స్ప్రింకిల్స్ చూసి తినాలి అని అనుకునేవారు ఎక్కువ కూడా కంప్లీట్ గా కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆ స్ప్రింకిల్స్ ని ఏం చేయాలంటే ఇంకొక చిన్న ప్లేట్ లాంటిది కొంచెం స్ప్రెడ్ చేసుకోవడానికి కావాల్సిన ప్లేట్ లాంటిది తీసుకొని ఎక్కువ పెట్టుకొని దాన్ని డిప్ చేసిన తర్వాత చాక్లెట్ లో డిప్ చేసిన తర్వాత ఒకేసారి మనం ఆ స్ప్రింకిల్స్ లో పెట్టుకుంటే కూడా పూర్తిగా అంటుకుంటాయి కదా. సో అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుందంటే మనం ఇలా చల్లుకోవచ్చు, లేదా కంప్లీట్ గా దాంట్లో పెట్టేసుకొని డిప్ చేసేసుకోవచ్చు. కానీ చూడటానికి ఎంత బాగుందో కదా స్ప్రింకిల్స్ వేయగానే.
ఓకే, దీన్ని ఇప్పుడు 2 to 3 2 to 3 minutes minutes ఫ్రిజ్ లో పెట్టుకుందాం. ఓకే. సో ఇంకొక 2 minutes అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి మన ఓరియో పాప్స్ రెడీ అవ్వడానికి. సో లెట్స్ వెయిట్ 2 minutes. దీపిక మరి రెడీ అయిపోయి ఉంటుందేమో కదా, 2 minutes అయిపోయింది కదా, చెక్ చేద్దాం. సో ఓరియో పాప్స్ నా కోసం ఎదురు చూస్తున్నాయి. నేను ఓరియో పాప్స్ కోసం ఎదురు చూడట్లేదు, నా కోసమే చూస్తున్నాయి. నేను ఎప్పుడు టేస్ట్ చేస్తానా అని. సెట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జనరల్ గా మామూలు చాక్లెట్స్ కన్నా లాలీపాప్స్ ఇస్తే దానికి స్టిక్ ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అది ఎలాంటి లాలీపాప్ అయినా కానీ లాలీపాప్ ఇచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అసలు కదా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్పేలా. ష్యూర్, నీకన్నా ముందు అందుకని నేనే అందుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి అని. అండ్ దట్టు ఓరియో బిస్కెట్స్ తో తయారు చేశారు కాబట్టి ఓరియో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కోకో పౌడర్ తో మిక్స్ చేసి అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా, బాగుంటుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఓరియో పాప్స్ రెడీ అయిపోయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఓరియో పాప్స్ తయారీ విధానం: మొదట ఓరియో బిస్కెట్స్ ని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. దానిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో తగినంత గనాష్ ని మిక్స్ చేసుకుని ముద్దలా తయారు చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని లాలీపాప్ స్టిక్స్ ని దానికి పెట్టి 4 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత డార్క్ చాక్లెట్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ ను వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఫ్రీజ్ అయిన లాలీపాప్స్ ని చాక్లెట్ లో డిప్ చేసి వాటిపై స్ప్రింకిల్స్ చల్లుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకుంటే యమ్మీ ఓరియో పాప్స్ రెడీ. సో వ్యూవర్స్ చూస్తారు కదా ఓరియో పాప్స్ ఎలా తయారు చేయాలో. సో మరి కిందకి ఆలస్యం, నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం పెద్ద స్ప్రింకిల్స్ చేసిందే నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది దీపిక, నిజంగా మొత్తం అంతా చాక్లెట్, ఇంకా అసలు ఇంకేం లేదనిపిస్తుంది. అసలు బిస్కెట్స్ తో తయారు చేసిన టేస్టే లేదండి. పైగా పైన స్ప్రింకిల్స్ మనం చల్లుకున్నాం కాబట్టి అవన్నీ కొంచెం తగ్గుతుంది. భలే ఉంది అసలు, వేరే టేస్టీ అసలు. నువ్వు కూడా టేస్టీ. కదా, చాలా బాగుంది. ఇప్పుడు వరకు తయారు చేసిన రెసిపీస్ లో ఇది బాగా నచ్చిన రెసిపీ. బికాస్ ఆఫ్ మొత్తం అంతా చాక్లెట్ అనిపిస్తుంది, ఎక్కడ కూడా బిస్కెట్ అనేది తెలీదు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఇదే మాట చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ దీపిక, ఇంత మంచి రెసిపీని తయారు చేసి చూపించినందుకు. అండ్ నెక్స్ట్ వీక్ మరో మంచి చాక్లెట్ రెసిపీతో మళ్ళీ దీపిక అండి నేను మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.